మహారాజు భైరవులకు జైలు. వివరించు సారథి, ఏమి ఆ సమాచారం? మహారాజా, తమరి పరమశత్రువు రాజా రత్నాకరుడు తమరి ఆక్రమణకు భయపడి రాజ్యంను త్యజించినాడు. ఏమిటి, రాజ్యమునే త్యజించినారా? అవును మహారాజా. మరియు రాణి విజయ రాజకుమారు వైష్ణవిని వెంట తీసుకొని రాజా రత్నాకరులు తన నగరమునకు దక్షిణ దిశగా పారిపోతున్నారు. వారు ఎచ్చటకు వెడలినను నా పంజా నుండి తప్పించుకొనలేను. ఆకాశంలో దాగినను ఆకాశంను చీల్చివేసేదను, పాతాళంలోనికి వెళ్ళినను పాతాళంను చెల్లాచెదురు గావించేదను. సారథి, దక్షిణము వైపు తీసుకుని వెళ్ళము. రథమును వాయువేగంతో నడిపించము. ఆజ్ఞ సురేశ్వర. పదండి సైనికులారా. ఆక్రమించండి. హే రాజకుమారి వైష్ణవి, నేను ఇంకను నీ యొక్క సమక్షములో సంపూర్ణ రూపంలో ఉపస్థితుడై ఉన్నాను. నీవు నీ మాయ చేత నన్ను నా రాజ్యములోనికి విసిరివేసినావు. కానీ నన్ను ఏమీ చేయలేవు వైష్ణవి. అవును, నీ మాయాశక్తిని అవశ్యము నిర్మూలించెదను. అసుర రాజా భైరవ, నీవు ప్రథమముగా నన్ను రెచ్చగొట్టి అపరాధము చేసినావు. కావున నేను నీ ప్రథమ అపరాధమును క్షమించి నీకు ఊహించుటకు అవకాశమును ఇచ్చినాను. నీవు నన్ను ఎదిరించలేనే లేవు అని. కానీ నీవు మరల ఈనాడు నా సమక్షంలో నిలిచినావు. ఎందుకంటే రాజకుమారి వైష్ణవి, ఇంక నువ్వు నా లక్ష్యము సంపూర్తి కాలేదు. నేను నిన్ను నా వెంట తీసుకుని వెళ్ళుటకు వచ్చినాను. అసురరాజా భైరవ, దేవి వైష్ణవి నీ వెంట రారు. వారు తపోవనమును కేగుచున్నారు. ఇటువంటి సుందరాంగి వనములో కాదు, నా మనస్సులో వసించవలెను. భైరవ, ఒక దేవితో ఇటువంటి అనుచిత వచనములు పలుకుచున్నావు. నీవు లజ్జతో కృంగిపోవలెను. పితాశ్రీ, తమరు సత్యమునే వచించినారు. ఇక తమరు రూపమును మార్చుకున్నటకు ఈ రాక్షసుడు అస్తమించుటకు సమయం ఆసన్నమైనది. దేవి వైష్ణవి, మేము తమరి సంకేతమును అర్థము చేసుకున్నాము. తమరిరువురు సిద్ధముగా ఉండండి. ఇతని అస్తమయము అధిగమించుచున్నది. సైనికులారా, ఆజ్ఞ సురేశ్వర. ఈ గర్వంతురాలైన దేవిని నా సమక్షమునకు బంధించి తీసుకుని రండి. ఆజ్ఞ. కదలండి. మాత, ఇక మాకు అనుజ్ఞను ఆశీర్వాదమును ప్రసాదించండి. హే మాత, మేము ఆజన్మాంతము మిమ్ము సేవించదము. వైష్ణవి మరలా ఏదో ఒక మాయాజాలను సృష్టించును. అందులోకి అవకాశం ఇవ్వవలదు సైనికులారా. ఏ అసురేశ్వర, ఇది జలప్రళయం. ఇందులకు భయభీతులై మన సైన్యులు చెల్లాచెదరై పారిపోతున్నారు. ఇది వైష్ణవి యొక్క మాయ. కానీ నేను నా యొక్క మాయాశక్తిని ప్రయోగించి ఆమె మాయను సఫలము కానీయను. జల పిపాస ప్రత్యక్ష ముఖము, ప్రత్యక్ష ముఖము, ప్రత్యక్ష ముఖము. ప్రణామములు అసురేశ్వర. తమరి జల పిపాసుని ఎందులకు స్మరించితిని? హే జల పిపాసు, నీ యుగ యుగముల దాహమును చల్లార్చుటకు వైష్ణవి జలమును ఏర్పాటు చేసినది. నీవు నీ యొక్క దాహమును ఆ జలముతో తీర్చుకునవచ్చును. తమ ఆజ్ఞ అసురేశ్వర.
విచ్చేయండి పితాశ్రీ మాతాశ్రీ, మనము జలతీరములో అధిగమించదము. ఆగుము వైష్ణవి, ఆగుము! నేను నిన్ను వెళ్ళనీయను. హే మాయాదేవి వైష్ణవి, నీవు నీ మాయాశక్తితో నన్ను బంధించినావు. నీవు ఒక విషయము గ్రహించవలను. నీవు ఈ యుద్ధమున నన్ను జయించిదననుకోకు. ఎందుకంటే ఈ జలము నా శ్వాసను తుదముట్టించలేదు. ఈ జలములో ఉన్నంత వరకు నేను శ్వాసను నిలిపి నా ప్రాణములను నిలబెట్టుకోగలను. ఉచిత సమయము ఆసన్నమైనప్పుడు నన్ను నేను బలవంతుడను కావించుకొని నీవు ఎచ్చట ఉన్ననో అచ్చటికి ప్రవేశించదను. హే మాత, తమరు మాకు పితనయ్యే భాగ్యమును ప్రసాదించినారు. అందులకు తమరికి శతకోటి ప్రణామములు. హే మాత, తమరు జగన్మాత అయినను మాకు పుత్రికయ్యై నాకు మాతనయ్యే గౌరవను ప్రసాదించినారు. నేను అనుగ్రహింపబడితిని. తమకి నా శతకోటి ప్రణామములు. ఇక మా ఒకే ఒక్క ఇచ్చ శేషించి ఉన్నది మాత. వచించండి పితాశ్రీ, నేను తమరి ఇచ్చను సంపూర్ణము కావించెదను. మేము తమరి సత్యస్వరూపమును దర్శించ కాంక్షించుచున్నాము మాతేశ్వరి. తథాస్తు. హే సముద్రరాజా, సముద్ర మంథన సమయములో మహాదేవుడు శివశంకరుడు హాలాహలమును గ్రోలి సృష్టిని రక్షించినారు. ఈనాడు తమరు భైరవ నామమనే హాలాహలమును ధరించి సృష్టికి ఉపకారము చేసినారు. తమ వంటి మహాత్ములు సృష్టివాసులకు ఎందులకు పూజ్యనీయులనినా తమరు జనుల దుఃఖమును తొలగించి వారికి సుఖమును ప్రసాదించెదరు. తమరు పాపాత్ములకు మరియు పుణ్యాత్ములకు ఆశ్రయం ఇచ్చెదరు. సముద్రరాజా, తమరు తమర సత్కార్యముల వలన దైవత్వమును పొందినారు. తమరు మహాదేవులు. తదనంతరము పృథ్వీవాసులు తమరిని పూజించెదరు. వైష్ణవి, 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 నేను నిన్ను నా వివాహ బంధములో బంధించి శాశ్వతముగా నిన్ను నా బంధిగా చేసుకునదలచితిని. కానీ నీవు నన్నే సముద్ర తలములో బంధిగా చేసినావు. వైష్ణవి, నీ యొక్క ఈ సముద్రపు అలలో నన్ను అధిక సమయము ఈ సముద్ర తలమున ఇలాగే బంధించి ఉంచలేవు. నేను ఈ సమస్త బంధములను తెంచుకొని వచ్చేదను. నీవు నా ప్రకోపము నుండి తప్పించుకొనలేవో. ఎంతో పశ్చాత్తాపపడదవో. నీవు పశ్చాత్తాపపడదవు. ఎవరు నీవు? ఇటుల ఎందులకు అపహాస్యము చేయుచున్నావు? భైరవ, నీ పలుకులు వినుచున్నా నాకు హాస్యము కలుగుచున్నది. అసురరాజు భైరవునికి భయపడి ఇటుల దాగి ఉండి అపహాస్యము చేయుచుంటివా? నీ వంటి దుర్బల ప్రాణి అని నా భయమెందులకు? ఓ, అటులైన నీవు రత్నాకరుడివా? నన్ను దుర్బలునిగా వచించి అపరాధము చేయుచున్నావు. అపరాధము నీవు చేయుచున్నావు భైరవ. ఇంకను నన్ను రాజా రత్నాకరునిగానే భావించుచున్నావు. నేను సముద్ర రాజును. సముద్ర రాజు
అంతేకాక నీవు నా జలములో బందీగా ఉన్నావు. ఈ జలము కేవలము నీ యొక్క మాయ. నీవు నీ యొక్క మాయ చేత నన్ను భ్రమింపజేయుచున్నావు. మాయయ్య లేదు అసురరాజా, లేదు. నీ వచన శైలిలో దోషము కలదు. నీవు సత్యమునే మాయగా భావించుతున్నావు, మాయను సత్యముగా భావించుతున్నావు. ఈ భయంకర అపరాధము వలనే నీకు ఈ దుర్దశ పట్టినది. హే రత్నాకర, నీవు నీ పుత్రిక ఈ భ్రమలో పడి ఉన్నారు. నన్ను మీ శక్తితో ఇటులా బంధించి నా సిద్ధులను కూడా బంధించినామని భావిస్తున్నారు. వీక్షించము, బందీగా ఉండి కూడా నేను మీరిరువురికి ఎటువంటి దుస్థితిని కలిగించదను. నీవు జీవించే ఉన్నావా రత్నాకరా? జలములో అగ్నిని వేయటం వలన ప్రయోజనం లేదు అసురరాజా. అటువంటి వ్యర్థ చేష్టలను చేయువారిని జనులు మూర్ఖులుగా భావించెదరు, మూర్ఖులుగా. హే రత్నాకర, నేను ఈ జలమునందు అగ్నిని జ్వలింపజేయగలను. మూర్ఖుడవు నీవు. భైరవ, నీవు నీ హఠమును త్యజించుము. నేను సముద్రరాజును, సముద్రరాజు. నాపై ఏ మాయ ఎటువంటి ప్రభావము చూపదు. నేను ఇంతకు పూర్వం వలె మానవ శరీరము యొక్క మర్యాదలో ఉండినచో నీ మాయ నాపై పనిచేసి ఉండేది. ఎందుకంటే దేవి వైష్ణవి యొక్క ఆశీర్వాద సురక్షా కవచము నాపై ఎల్లప్పుడూ ఉండును. నీవు వైష్ణవి కవచము గురించి వచించుతున్నావా? నేను ఆ వైష్ణవినే సమాప్తము గావించదను. అప్పుడు వైష్ణవి ఉండదు, ఆమె సురక్షా కవచము ఉండదు. నేను నిన్ను సమాప్తము కావించదను సముద్రరాజా. ఇది యథార్థము. అటుల సంభవించదు అసురరాజా. నీవు మాతను శరణవేడుటయే శుభకరము. లేదు, అటుల తరుగదు. అటులైనచో నీవు సదా ఈ సముద్రములోని నాకు బందీగా ఉండేదావు. లేదు రత్నాకరా, లేదు. నేను నీ మాయాబంధము నుండి అవశ్యము విముక్తి పొందేదను. హే రత్నాకర, హే వైష్ణవి, నేను మీ మాయాశక్తులను అవశ్యము నాశనము చేసేదను. నేను మీ మాయాబంధనము నుండి ముక్తి పొందేదను. పిదప మనము ఎదుర్కొనినచో వైష్ణవి, ప్రళయము సంభవించును. ప్రళయము. ప్రణామములు మాత. విషయమేమి సూర్యదేవా? ఇంత హఠాత్తుగా నా సమక్షములో ఉపస్థితులటకు కారణమేమి? కారణం తమ యొక్క పూజే. నా పూజయా? అవును మాతేశ్వరి, తమరు మమ్మ పూజించి లజ్జితులను చేశారు. ఇందులో లజ్జితులు కావలసిన విషయమేమి కలదు? తమరు సమస్త సృష్టికి ఆధారము. సంపూర్ణ జగత్తు తమరి నుండే శక్తిని పొందుచున్నది. కానీ మాకు ఈ శక్తిని ప్రసాదించున్నది తమరేగా మాత. తమరు సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపం. మరి తమరు? హే సూర్యదేవ, తమరు సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశయే. తమరి తేజోవంతమైన మొహములోనే నాకు పరమాత్మ యొక్క ప్రతిబింబము గోచరించుచున్నది. తమరు పరమాత్ముని దర్పణము కావున నేను తమరికి మరియు తమరి ద్వారా పరమాత్ముని పూజించుచున్నాను.